కూడొచ్చిన మీ అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తున్నానండి. మరి నిన్నటి రోజున ప్రపంచవ్యాప్తంగా ఏం జరుపుకున్నారు? ఉమెన్స్ డే అని జరుపుకున్నారు. యాక్చువల్గా నిన్న సాయంకాలం ఒక వాక్యాన్ని నేను సిద్ధపడ్డాను. ఉమెన్స్ డే నిమిత్తం చెల్లి అనిత మంచి వాక్యాన్ని పంచుకుంది కనుక నేను చెల్లికి అవకాశం ఇవ్వటం జరిగింది. నేను సిద్ధపడిన వాక్యం ఏదైతే ఉందో అది వేళ మీకు చెప్పేస్తాను. అపోస్తలుడైన పేతురు గారు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని మాటలు చదువుకుందామండి. అపోస్తలుడైన పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి నుండి. అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టవచ్చును. బాగా ఆలోచించాలి. స్త్రీలకు అంటే తర్వాత పురుషులకు కూడా హెచ్చరిక చేస్తాడు. ముఖ్యంగా మనం ఆలోచించాల్సింది ఈరోజు సందర్భానుసారంగా స్త్రీలను గురించి మాట్లాడుతున్నాం కనుక, స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండి. బాగా ఆలోచించాలి. స్వపురుషులని భర్తలకు లోబడి ఉండాలని అర్థం. కనుక లోబడి ఉండటం అనేది దేవుడు చెప్పాడు ఆ మాట, అది ఆజ్ఞ. అది ఇప్పుడు నరహత్య చేయొద్దు అని దేవుడు చెప్పినప్పుడు నరహత్య చేస్తే ఎంత పాపమో, లోబడి ఉండండి అని అన్నప్పుడు లోబడకపోవటం కూడా అంతే పాపం. కానీ మనం ఏం చేస్తామంటే ఆ నరహత్య, ఆ వ్యభిచారం అలాంటి పెద్ద పెద్ద వాటి విషయంలో జాగ్రత్తగానే ఉంటాం, ఎలర్ట్గానే ఉంటాం, వాటి జోలికి పోము. కానీ ఇది పెద్ద సీరియస్గా తీసుకోమండి. లోబడ ఆ మూడ్ని బట్టి ఆ పరిస్థితిని బట్టి అని అనుకుంటాం. ఖచ్చితంగా లోబడాలి. ఎందుకంటే ప్రభువునకు వలె అని ఉంటుంది ఒక చోట. అంటే భర్తని ఏదో నాకు తెలిసినోడే కదా, నేను ఇష్టపడ్డవాడే కదా, లేదా మా వాడే కదా, ఇదొద్దు. ప్రభువు ఆ స్పాట్లో నిలబడి ఉంటే ప్రభువుకి ఎంత మర్యాద ఇస్తావో అంత మర్యాద ఇస్తూ భర్తని మీరు భార్యలు ఏం చేయాలంటే ప్రేమించాలి. అయితే మరి భర్తలు ఏం చేయాలండి? మేము ప్రభువుకి ఇచ్చినంత మర్యాద ఇస్తాం, రైటే. మరి భర్తలు ఏం చేయాలంటే ప్రభు సంఘాన్ని ప్రేమించి తన రక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు కనుక భర్తలు భార్యల్ని తన ప్రాణం పెట్టినంతగా వాళ్ళు ప్రేమించాలి. అంటే ఎవరు కూడా తక్కువేం లేదు. ప్రభువును ప్రేమించినట్లుగా భర్తను ప్రేమించాలి. అలాగే ప్రభువు సంఘం కొరకు ఎలాగైతే స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడో అంత ప్రేమగా భర్త భార్యను కూడా చూసుకోవాలి. సరే, ఇక్కడ ఎందుకు చెప్తున్నాడంటే కారణం ఏమంటున్నాడంటే, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టవచ్చును. ఇది ఎందుకండి లోబడమంటున్నాడు? ఏంటి ఆ లోబడటంలో ఉన్న విశేషం ఏంటి అంటే, ముందు మీ సంవత్సరాలు బాగుంటాయి. ఎందుకు బాగుంటాయి అంటే, భర్త ఒకవేళ వాక్యానికి అవిధేయుడైన వాడైతే, వాక్యం వినే టైప్ కాకపోతే, వాక్యం అసలు యాక్చువల్గా ఒక మనిషి మనసును మార్చగలిగింది ఏంటి? వాక్యమే. కానీ వాడు గుడికొస్తే కదా వాక్యం వినడానికి, మనసు మారడానికి రావట్లే. మరి అలాంటప్పుడు వాక్యం వెనక అతడు అవిధేయుడిగా ఉండి దేవుడికి దూరం అయిపోతుంటే, ఇప్పుడు ఒక భార్య యొక్క పవిత్ర ప్రవర్తన ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తుందంటే, ఒకవైపు ఒక మనిషిని మార్చడానికి వాక్యానికి ఎంత శక్తి ఉందో, తన భర్తను తన పవిత్రమైన ప్రవర్తన ద్వారా వాక్యము లేకుండానే
తమ భార్యల నడవడి వలన రాబట్టవచ్చును. అంటే ఒక మాటలో చెప్పాలంటే వాక్యానికి మనిషి మనసును మార్చే గుణం, శక్తి ఎంత గొప్పగా ఉందో భార్య యొక్క పవిత్ర ప్రవర్తన కూడా భర్త యొక్క మనసు మారడానికి అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే వాక్యాన్ని అనుసరిస్తున్న మీ ప్రవర్తన వాక్యానికి ఉన్నంత శక్తి కలిగిన ప్రవర్తనగా మీది ఉండాలి. అది అప్పుడు ఎవరైనా భర్తలు దేవుని ఆలయానికి రావట్లేదు, దేవుని మాట వినటం లేదు అంటే ప్రధానమైన కారణం ఎవరై ఉండాలి? ఇప్పుడు ఎవరిని తప్పు పట్టాలి? భార్యలే. ఎందుకంటే నిజంగా మీ పవిత్ర ప్రవర్తన అంత బాగుంటే దేవుడే చెప్పేశాడు, వాక్యం లేకుండానే వాళ్ళు వచ్చేస్తారు, రాబడతారు అని అన్నప్పుడు మరి భర్తలు దేవుని వాక్యానికి, దేవుని సంఘానికి రావటం లేదు అంటే ఆ వ్యక్తిని మనం ఏం అనాల్సిన పని లేదు. ఆ భర్తను రాబట్టగలిగినంత ప్రవర్తన భార్యలో లేదేమో. ఒకవేళ ఎక్కడైనా భార్య పవిత్ర ప్రవర్తన కలిగి ఉన్నా రాని మూర్ఖులు కొంతమంది ఉంటారు. అలాగని చెప్పి ప్రతి విషయంలో, ప్రతి సందర్భంలో భార్య యథార్థంగా లేదేమో అని అనటానికి లేదండి. ఒక్కొక్కళ్ళ భార్యలు ఎంత యథార్థంగా ఉన్నా కొంతమంది మూర్ఖులు ఉంటారు. ఇక వాళ్ళని ఎవడో మాత్రమే, ఇక్కడ దేవుడు అక్కడే వాళ్ళని మార్చాలి. కనుక ముఖ్యంగా స్త్రీలు మీ గృహాల్లో, మీ కుటుంబాల్లో మీ జీవితాన్ని కట్టుకోవాలనుకునే వాళ్ళు ఎవరైనా భర్తకు, ప్రభువునకు లోబడలే. యేసు ప్రభు ఆ స్పాట్లో నిలబడి ఉంటే ఎంతైతే మీరు మర్యాద ఇస్తారో అంత మర్యాద. అలాగే భర్త కూడా తన సంఘం కొరకు రక్తమిచ్చి సంఘాన్ని కాపాడుకున్నాడు కనుక భర్త కూడా భార్యని ఎంత ప్రేమించాలంటే ప్రాణం పెట్టునంతగా ప్రేమించాలి. రైట్, ఇంకా క్రతుకు వస్తా అంటున్నాడు. జడలు అల్లుకొనుటయు ఏటట అంటే అని తెలిసానమాట. ఇప్పుడు 2000 సంవత్సరాల క్రితమే జాడ్జి వేడిసింది అని అర్థం. ఇక ఇప్పుడే కదండి, అంతకుముందు కూడా ఉంది. మీరు ప్రపంచ చరిత్రలో ఒక ఆవిడ ఉంది. ఆవిడ శత్రువు అంటే దేవుని పక్షాలు, ఈవిడేమో దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తుంది. దేవునికి అనుకూలంగా ఉన్న యహూ అనే ఒక రాజు, యువరాజు యుద్ధానికి వస్తే ఎవరైనా ఒక రాణి తమ శత్రుదేశపు రాజు వచ్చినప్పుడు, యుద్ధానికి వచ్చినప్పుడు ఏం చేయాలి? కత్తి సిద్ధపడాలి, డాలు సిద్ధపడాలి. కానీ ఆవిడ ఏం చేస్తుందట? మేకప్ వేస్తుందట. ఎవరావిడ? ఏమైనా ఐడియా ఉందమ్మా? యెజబెల్. వచ్చిన ఆయన ఎవరు? యెహూ వస్తుంటే యెజబెల్ని కత్తితో కాకుండా కంటి చూపుతో మటాష్ చేద్దామని చూస్తుంది. ఎవరు? యెజబెల్. మీరు ఆలోచించండి. అంటే అలాంటి వాళ్ళు లేరంటే ఉన్నారు, లేకపోలేదు. కానీ జాగ్రత్త చెప్తున్నాడు దేవుడు అక్కడ. వావరగా ఏమి హుందాగా ఉండటం వేరు, వావరగా మేకప్ అవటం వేరు. ఒక ఆడబిడ్డ హుందాగా సిద్ధపడచ్చు, తప్పులేదు. హుందా వేరు. హుందాతనం, రాయల్టీ, చక్కగా మన స్థితికి తగినట్టుగా హుందాగా ఉండండి అంతే తప్ప ఓవర్ యాక్షన్ చేయకూడదు. ఓవర్ మేకప్స్, ఓవర్ యాక్షన్స్ చేయకూడదు. ఇది చెప్తున్నాడు. జడేసుకోవద్దు అంటలే, కానీ ఓవర్గా చేయకూడదండి. అది ఇప్పుడు చూడండి అక్కడ ఏమన్నాడు? జడ అన్నాడా? జడేసుకో, వెంట్రుకలు అటు ఇటు చెదిరిపోకుండా జడ వేసుకోవద్దు అనట్లే. జడలో జడ ఇటోకి 24 జడలు, ఇటోకి 24 జడలు వేస్తారా? లేరా? అంత ఓవర్ యాక్షన్ వద్దంటున్నాడు. కనుక కొంచెం హార్ష్గా ఉన్న ఆడబిడ్డలు ఏమో నా మీద దెబ్బలాడేది ఎక్కండి, ఉన్నట్టు చెప్పగలిపోతూ ఉంటాను అంతే. అంటే మీ మీదే మిమ్మల్ని అంటున్నాను అనుకోండి, మొత్తం యూనివర్సల్గా ప్రపంచ తీరు ఎలా ఉందో చెప్తాను. ఇప్పుడు ఒక ఆయన పాస్టర్ గారు అన్నాడు, భార్యలు ఇంట్లో ఎలా ఉంటారంట, బయటకు వెళ్ళేటప్పుడు అబ్బో చెప్పక్కర్లేదు, అబ్బో ఎంత చక్కగా తయారైపోతారు. నిజం, మంచిది, హుందాగా ఉండడం తప్పేం లేదు. కానీ మరి నీ భార్య అందాన్ని చూసి సంతోషించాల్సిన ఆయన ఎవరో? భర్త కదా. మరి ఇంట్లోనేమో పేడ తట్టల్లా ఉండి ఆ ముక్కు శుభ్రం ఉందో, కళ్ళు శుభ్రం ఉందో, కళ్ళనంటే పుసి, పాసి కొమ్ములు, తల అంతా చూస్తేనేమో చిప్పురు చుట్టూ, ఆ కళ్ళలో పూసి ఇది అందరూ చెప్తారు కూడా ఇదిగా ఉంది. అది అలా పెట్టుకుని భర్త కాఫీ తెచ్చింది అనుకోండి, ఎలా ఉంటుంది? ఆ కాఫీ తాగబుద్ధి వస్తుంది.
ఏమ్మా అందులో వేరే కనుక నువ్వు భర్తకు అందంగా కనపడు. భర్త దగ్గర ఏమో అసలు ఎలా ఉంటారో ఏనో లేకుండా ఇష్టానుసారంగా ఉండి అక్కడే ఆ ముందే చీదుతూ ఉంటారు. ఆ చీదిన చేతితోటే మళ్ళా కాఫీ కప్పు పట్టుకొస్తారు. ఇలాంటి వాళ్ళు ఉన్నారా? జాగ్రత్త. విరక్తి కలిగిపోకూడదు జీవితంలో. అలాగే భర్త కూడా జాగ్రత్తగా ఉండాలండి. భర్త కూడా వెకిలి వేషాలు వేయటం, అక్కడ ఇండీసెంట్గా బిహేవ్ చేయటం, సరిగ్గా వస్త్రధారణ లేకుండా, ఏమండి అప్పుడే ఏదేదో చేయటం. వాడు కూడా భర్త అనే ఆయన కూడా డీసెంట్గా ఉండాలి. కనుక భార్య భర్తలు ఇద్దరు కూడా చాలా హుందాగా ఉండాలి. నా భార్యే కదా, ఎప్పుడు చూసే భార్యే కదా. ఎప్పుడు చూసే భార్య అయితే హుందాగా ఉండొద్దా? ఎప్పుడు చూసే భర్త అయితే హుందాగా ఉండొద్దా? కనుక తగుమాత్రపు జాగ్రత్తలు ఉండాలండి. బొత్తిగా ఉదాసీనంగా ఉండకూడదు. భర్తే కదా, నా మొగుడే కదా అన్నట్టుగా ఉండకండి. అలాగని చెప్పి ఓవర్ యాక్షన్లు, ఓవర్ మేకప్లు కూడా చేయకండి. చూడండి అక్కడ ఏమన్నాడు, జడలు అల్లుకొనుటయు బంగారు నగలు పెట్టుకొనుటయు. అంటే ఇప్పుడు బొత్తిగా యేసుప్రభు బంగారు నగలు పెట్టుకోవద్దు అన్నాడు. బంగారు నగలు పెట్టుకోవద్దండి, మొత్తం తీసేయండి అని అంటలేదు అక్కడ. ఇప్పుడు దేవుడు తన బిడ్డలకి బంగారం వేసుకుంటే ఆయనకి ఇష్టం లేకపోతే ఎందుకు భూమి మీద ఎంత బంగారం పెట్టాడు? ఎవరి కోసం పెట్టాడు? బంగారం నగలు వేసుకోవటం దేవుడికి ఇష్టం లేదు అని అనుకోకండి. కానీ ఆ నగల మీద అతిశయంతో ఓవర్ యాక్షన్ చేయకండి. ఓవర్గా పిచ్చి 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 డిజైన్లు అన్నీ చేయకండి. పిచ్చి 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 అలంకారాలు ఏం చేయకండి. కనుక బంగారు నగలు పెట్టుకొనుటయు అనే దానికి చక్కగా సింపుల్గా ఏదైనా ధరించుకోవడం తప్పే ఉంది. అలాగే కాదు, మెడ నిండా ఎంతో లావులు, ఎంతో బరువులు, ఎక్కడో టైరు తగిలించుకున్నట్టు, ఎక్కడో బండి చక్రం, రింగులు ఉన్నాయనుకోండి, ఎక్కడో ఒక బండి చక్రం, ఎక్కడో బండి చక్రం, ఈ మెడ చుట్టూ ఒక సట్రం. ఎందుకు అంత అవసరమా? కనుక బంగారం ధరించుకోవద్దు అని అంటలే. కొంతమంది దైవభక్తి కలిగిన స్త్రీలమని చెప్పుకునే ఆడవారు ఏం చేస్తారంటే ఇవి తీసేస్తారండి, చెవులి ముక్కులు తీసేస్తారు. కానీ వాచ్ మాత్రం 3 లక్షల రూపాయలు వాచ్ పెడతారు. అంటే ఏంటి అంటే పైకేమి ఇప్పుడు వీళ్ళు తీసేసినట్ట, అంటే విలువ ఖరీదైన వస్తువుల మీద ఇప్పుడు వీళ్ళకి ఆసక్తి ఉన్నట్ట లేనట్ట? అంటే ఇవి తీసేసాం కాబట్టి లేదు అని అనుకోవాలని వాచ్. ఇప్పుడు వాచ్ ఏదో ఉన్నంతలో కొద్దిపాటి ఖరీదు పెట్టుకుని మంచి వాచ్, మంచి కంపెనీ కొనుక్కో. అలాగని చెప్పి డైమండ్స్ పొదుగుని, గోల్డ్ ప్లేటెడ్ దాదాపుగా 1 లక్ష రూపాయలు 2 లక్షల రూపాయలు వాచ్ పెట్టక్కర్లేదు. ఇక అక్కడ ఇద్దరు ఎక్కడ దాచుకున్నా ఎక్కడేమో చూపిస్తున్నాం. తర్వాత ముసుగేసుకోమ్మా అంటే ఎదరక రానివ్వదు, ముసుగు ఎక్కడికే ఫిక్స్ చేసేస్తుంది. ఈ క్లిప్పులకి మళ్ళీ అదో క్లిప్, ఇదో 2000, అదొక 2000, దాని మీద కూడా మళ్ళీ డైమండ్స్ పొదిగిన క్లిప్స్. అది దైవభక్తి కలిగిన స్త్రీలు అలంకరణ ఎలా ఉంటుందా? అంటే నువ్వు ఏదో అయితే చూపించకూడదు అని అనుకుంటూనే నువ్వు ఎంత చూపించాలో అంత నువ్వు చూపించేస్తున్నావు. కనుక జాగ్రత్త అంటే అంటే బంగారు నగలు పెట్టుకున్న వాళ్ళందరూ చెడ్డవారా? ఏమీ లేకుండా తీసేసిన వాళ్ళందరూ మంచివాళ్ళు అంటే అసలు కాదు. అలాగే ఎప్పుడు నేను అన్నాం. ఎందుకంటే ఏమీ లేకుండా తీసేసిన వాళ్ళందరూ మంచివాళ్ళు కాదు. బంగారు నగలు పెట్టుకున్నంత మాత్రాన వాళ్ళు చెడ్డవారు కూడా కాదు. కానీ అతిశయం, నీ అలంకరణ వల్ల నీ అతిశయం ఏదైతే కలుగుతుందో, నేను కాబట్టి నన్ను అందరూ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిపోవాలి, ఆ ఫంక్షన్లో నన్నే అందరూ చూడాలి, నన్నే అందరూ ఒక రకంగా ఇచ్చేయాలని అనుకుంటున్నావా? జాగ్రత్త, కొంప ములిగిపోద్ది. తర్వాత ఉంటుంది నీకు ఒకటి ఉంటుంది, పెళ్ళికి వచ్చాక అప్పుడు నీ సంగతి ఉంటుంది. కనుక దేవుని ముందు శరీరాన్ని బట్టి ఎవరు అతిశయించడానికి వీళ్ళ అందం మోసకారం, సౌందర్యం వ్యర్థం. తర్వాత నువ్వు ఏమైతే పెట్టుకుని నడిచావో మొత్తం కొలబడి చేస్తాడు దేవుడు అని ఉంటుంది. చూడండి ఒకసారి యెషయా గ్రంథానికి రండి. యెషయా గ్రంథం ఎక్కడమ్మా వాక్యం తీయండి. మేడ చాచి వారగా ఓవరాక్షన్ చేసి నడవటం ఇవన్నీ ఉంటాయి. యెషయా గ్రంథం 3వ అధ్యాయం, యెషయా గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం నుంచి చదవండి.
దయచేసి ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు, ఎవరికైనా తగిలినా నన్ను ఏం అనుకోకుండా మార్చుకోండి. అది యెషయా గ్రంథం 3:16 నుంచి. మరియు యెహోవా సెలవిచ్చినదేమనగా, సియోను కుమార్తెలు అంటే ఎవరు? దేవుని బిడ్డలే. సియోను కుమార్తెలు గర్విస్తురాండ్రై. అసలు ఉండకూడదు ఏదైతే ఉండదో, ఏదైతే ఉండకూడదు అదే ఉందట. ఇప్పుడు ఒక దేవదూత, దేవుని దూతగా ఉండాల్సిన దూత సైతానుగా మారిపోవడానికి కారణం ఏంటి? గర్వమే. ఏ గర్వం అయితే ఒక దూతను, పవిత్రంగా ఉండాల్సిన దూతను సాతానుగా మార్చిందో ఆ క్యారెక్టరే కలిగి ఉన్నారట. అంటే ఇప్పుడు గర్వం కలిగి ఉన్నారంటే మనం కూడా ఎవరితో సమానం అయిపోతాం? సాతాను క్యారెక్టర్ అది. కనుక సియోను కుమార్తెలు గర్విస్తురాండ్రై, మెడచాచి నడుచుచు, ఇంట్లో నడకోవడం నడకలా ఉంటుంది. గూనేసుకుని ఇంట్లో కుక్క పిల్లలా నడుస్తాం. అదే ఫంక్షన్కి వెళ్తే అబ్బో ఎంత స్ట్రైట్గా నిలబడిపోద్దో మెడ, ఆ నడుము ఎక్కడ వంగకుండా. ఏటా బడ ఏంటి? ఇప్పుడు ఎక్కడున్నా ఒకేలా ఉండు. నీకు గూనె ఉందనుకో, ఇంట్లో ఉన్న గూనె పెట్టుకో, బయట ఉన్న గూనె పెట్టుకో. మరి అక్కడికి వెళ్ళేటప్పటికేంటి నడక మారిపోతుంది ఏంటి? చూడు అక్కడ ఏమైందంటే చూడండి, మెడచాచి నడుచుచు వారచూపులు చూస్తున్నావా అంటే ఎవడన్నా చూస్తున్నాడే లేదా, ఎవడన్నా నేను కట్టుకున్నది అబ్జర్వ్ చేశాడు లేదా, నా నగలు అబ్జర్వ్ చేశారా లేదా, నేను కట్టుకున్న చీర అబ్జర్వ్ చేశారు లేదా, నేను పెట్టుకున్న వాచ్ అబ్జర్వ్ చేశారు లేదానా వారచూపులు చూస్తున్నా? చూడు, మెడచాచి నడుచుచు వారచూపులు చూచుచు కులుకు. కులుకు వచ్చేసింది ఇంట్లో. భర్త ముందు లేని కులుకు పబ్లిక్ ముందు కులుకేటి నీకు? పబ్లిక్లో ఎవడు చూస్తాడని నీ కులుకది. నీ కులుకు చూపించాల్సింది ఎవరి దగ్గర చూపించాలి? నీ భర్త దగ్గర ఉండాలి సంతోషంగా. అంతేగాని భర్త దగ్గర ఉండవలసిన ఇది పబ్లిక్లో కులుకుతున్నామంటే అది ఆ స్త్రీని ఏమనాలండి? అసలు ఒక రకంగా చెప్పాలంటే ఎలాంటి పదప్రయోగం చేయాలంటారు? ఎంత ఉదాసీనం ఉంటుందంటే. కులుకుతుందట. కులుకుతో నడుచుతూ తమ కాళ్ళ గజ్జలను మ్రోగించుతూ. అప్పుడు దాకా ఇంట్లో నడిచి నడకవుతే అక్కడ ఫంక్షన్కి వెళ్ళాక అక్కడ నడక ఇంకో నడకొస్తుంది. అంటే ఇలా గుత్తటం. అంటే నువ్వు వేసే అడుగు ఇలా గుద్దుకుంటూ నడుస్తున్నావు. అంటే ఎందుకు గుద్దుతున్నావు నడక? అంటే గజ్జల సౌండ్ జిల్ 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 జిగ్గలరాడిలా రావాలన్నా. చూడు ఆ మాట చూడు, కాళ్ళ గజ్జలను మ్రోగించుతున్నారు. కాబట్టి ప్రభువు అంటే అక్కడ ఉన్నవాళ్ళు, ఫంక్షన్లో ఉన్నవాళ్ళు చూసారులే, కానీ ప్రభువు కూడా చూస్తున్నాడు. మరి ఆ ఆవరక్షణ అంటే నీది నీ కులుకు, నీ వారచూపు, నీ మెడచాచటం పబ్లిక్లో ఏళ్ళు చూశారో అని అనుకో, ప్రభువు చూస్తున్నాడు. ఆయన చూసి ఏం చేస్తాడంటే, కాబట్టి ప్రభువు సియోను కుమార్తెల నడినెత్తి ముందు తీసేస్తాడు. ఇప్పుడు ఆడపిల్లకి ప్రధానంగా ఉండాల్సింది ఏంటంటే, ఏ తలనైతే చూసుకుని మురిసిపోయి అద్దం ముందు కదలకుండా అక్కడే ఉండి వాళ్ళకి శరీరానికి ఏదో వచ్చినా పెద్ద బెంగ ఉండదండి ఆడపిల్లలకి. తల కనుక 4 ఎంటుకలు ఎక్కువ ఉండి అమ్మబాబోయే వాళ్ళకి ఏమి సదుపాయాలు చేసేస్తారులే అప్పటికప్పుడు. మరి ఏమేమి పెడతారు నాది ఎవరితో కానీ మొత్తానికి మెంతులు పెడతారా, లేదా ఉల్లిపాయలు పెడతారా, లేకపోతే ఏమన్నా వేరే ఏదైనా ఏం పెడతారో మరి పెట్టుకోండి. అలోవేరా జల పెడతారా, ఏం పెడతారు నాకు తెలీదు. సియోను కుమార్తెల నడినెత్తి బోడి చేసేస్తాడు. ముందు పై టాప్ లేపేస్తాడు. మీది ముందు నీ టాప్ లేపేశాక వారి మానవుని బయలుపరచును. ఆ దినమున యెహోవా గల్లు గల్లు మరి ఇలా గుద్దుకుంటా నడుస్తున్నవే నేలని, గల్లు మరి వారి పాద భూషణములను, సూర్యబింబ భూషణములను, చంద్రవంకలను భూషణములను, కర్ణభూషణములను. అంటే సూర్యబింబ అంటే తల మీద పెట్టేయి, ఈ సైడ్కి పెట్టి ఇలాగ అర్ధచంద్రాకారంలో చంద్రవంకలు, మళ్ళీ ఇలా రౌండ్గా ఉండి ఇలాగ సూర్యకిరణాలు ఉండి సూర్యబింబాలు, తర్వాత కర్ణభూషాలు చెవులకేసుకుని, తర్వాత కడియాలు, నాణ్యమైన ముసుగులను, కొళ్ళాయిలను, కాళ్ళ గొలుసులను, వడ్డాణములను, పరిమళ ద్రవ్యపు భరిణెలు. అమ్మబాబు వీడు మేకప్ కిట్టి అంత కిట్టిగా తెలదే. పరిమళ ద్రవ్యపు భరిణెలను, రక్షరేకులను, ఉంగరములను, ముక్కు కమ్ములను, ఉత్సవ వస్త్రములను. పార్టీ వేర్ అనమాట. ఉత్సవ వస్త్రాలంటే ఏంటి? పార్టీ వేర్.
ఇంటికాడ తిరిగి చీరలు వేరే ఉంటాయి. ఉత్సవ వస్త్రాలంటే ఇంటికాడ కట్టిన అప్పుడే తీస్తుంది గాడ్రేజ్ బీరువాలోంచి. వీడికి చెమటలట్టిలాగా ఇస్త్రీ చేయాలి అయ్యగారు. ఇస్త్రీ చేయకపోతే ఊరుకోరు. ఆ ఉత్సవ వస్త్రాలు ధరించుకుని వస్తున్నారట. ఉత్సవ వస్త్రములను, ఉత్తరయ్యములను, పైటలను, సంచులను, చేతి అద్దములను, అంటే అద్దం మరి ఎక్కడన్నా మేకప్ ఎక్కడన్నా చెదిరిపోతుందని స్పాంటేనియస్గా చేతద్దాలు కూడా కూడబెట్టి తిరుగుతారు అనమాట వాళ్ళు. చేతి అద్దములను, సన్నపు నారతో చేసిన ముసుగులను, పాగాలను, తర్వాత శాలువాలను తీసేస్తాడు. ఎవరు? ప్రభు. కనుక ఇక అది పెట్టుకునే అవకాశం లేకుండా చేసేస్తాడని అర్థం. మొత్తం నీ తలబోడు చేసేస్తే ఉన్నదంతా కూడా ఏ ఉండదు, ఇంకా తీసేస్తాడు. ఇంకా అప్పుడే వదిలిపెట్టలేదట. అప్పుడు పరిమళ ద్రవ్యమునకు ప్రతిగా మురుగుడును, అంటే మురుకంపు వస్తాడు. నువ్వు సెంట్ వేసుకుంటే సెంట్ స్మెల్ వస్తుంది, కానీ నువ్వు ఏ వేసుకున్నా వేసుకోకపోయినా నీ బాడీలో నుంచి ఏమొస్తుందంటే దుర్గంధం వచ్చేస్తుంది. అంటే శరీరంలో ఏదో అనారోగ్యం స్టార్ట్ అయిపోతుంది. చాలా జాగ్రత్త. అతిశయపడకండి. దేవుడు మంచి రూపం ఇచ్చాడా, మంచి అందం ఇచ్చాడా, దేవుడిచ్చిన రూపాన్ని బట్టి దేవుడికి వందనాలు తెలియజేసుకుంటూ ఆ అందాన్ని భర్త సంతోషించడానికి వినియోగించండి తప్ప పబ్లిక్లో అందరి ముందు ఉమెన్స్ గురించి ఉమెన్స్ మీటింగ్ అని ఉమెన్స్ గురించి చెప్తున్నాను. ఈడేటి పొద్దుటి ఈ జాతకం మొదలెట్టాడు అని అనుకుంటారేమో. కనుక భర్త ముందు చక్కగా అందంగా మీ అందాన్ని భర్తకు ప్రదర్శించడం తప్పులేదు, కానీ పబ్లిక్లో అందరు చూడటానికి వారసూపులు చూసుకుని అందరి కోసం ఏం చేయకండి. అప్పుడు ఏం చేస్తాడంటే పరిమళ ద్రవ్యమునకు ప్రతిగా మురుకంపును, నడికట్టుకు ప్రతిగా త్రాడును, అల్లిన జడకు ప్రతిగా బోడితల. ఇంకా తల ఎత్తాక ఏముండదు, బోడైపోద్ది. ప్రశస్తమైన బోడితల అంటే ఏమనుకుంటున్నారు? అంటే అనుకోకండి, అంటే కీడెంచి మేలిస్తున్నాను. ఒక వ్యక్తికి ఆడబిడ్డకి తల ఎప్పుడు ఊడిపోతుందో తెలుసా? బాడీలో ఏదైనా క్యాన్సర్ సమస్య వచ్చినప్పుడు కీమోథెరపీ చేస్తారనుకోండి, తల దానికి అదే ఊడిపోద్ది. ఇక రమ్మన్న రాదు. కనుక అంటే తల బోడైపోయిందంటే శరీరంలోకి ఏమొచ్చిందని అర్థం? వ్యాధి వచ్చిందని అర్థం. ఎందుకంటే ఆ శరీరంతో కదా కులికావు, ఆ తల ఉండబట్టే కదా చంద్రబింబాలు సూర్యబింబాలు ఇవన్నీ పెట్టావు. కనుక ఆ శరీరానికి ఆ వ్యాధి వచ్చిందనుకోండి, ఆటోమేటిక్గా శరీరం లైన్లోకి వచ్చేస్తుంది, నెత్తిమీద జుట్టు కూడా ఊడిపోతుంది. రైట్, చదువుతుంది. నడికట్టుకు ప్రతిగా త్రాడును, అల్లిన జడకు ప్రతిగా బోడి తలయు, ప్రశస్తమైన పై వస్త్రములకు ప్రతిగా గోనెపట్టయు, అందమునకు ప్రతిగా వాత. ముఖం మీద ఏదో మచ్చబడిపోద్ది. మీరు ఆ మధ్యలో మీరు చూసారో లేదో కానీ ఒకప్పుడు వచ్చింది. అంటే మరి సినిమా గురించి చెప్తున్నాను అనుకోకండి. ఒకప్పుడు ఆషికి అని ఒక మంచి సూపర్ హిట్ సినిమా చాలా ఎక్కువ కాలం ఆడింది. అందులో అను అగర్వాల్ అని ఒక హీరోయిన్ కొత్తది అందులోనే ఇంట్రొడ్యూస్ అయ్యారు అనుకుంటా. చాలా ఫేమస్ అయిపోయింది. అంటే తక్కువ కాలంలోనే చాలా మంచి వెలుగు వచ్చేసింది ఆవిడకి, మంచి ఫేమస్ అయిపోయింది. కానీ ఆవిడ చాలా తక్కువ కాలంలోనే పెద్ద యాక్సిడెంట్ అయిపోయి ముఖం నిండా దెబ్బలు తగిలేసేయండి. ఇప్పుడు ఆ బిడ్డ ముఖం చూడలేమండి ఇప్పుడు మనం. అంటే ఆ అందం ఏమైపోయిందంటే ఇప్పుడు ముఖం నిండా వాతలు అంటే ఏంటి, ప్యాచెస్ కింద మొత్తం ఈ కుట్లు కొట్టిన ఆ డాట్స్ అన్నీ పడిపోయాయండి. కనుక జాగ్రత్త. అందాన్ని చూసో ఒకవేళ అతిశయపడిందేమో బిడ్డ, తెలియదు, కానీ అలాంటి పనిష్మెంట్కి గురైంది. ఏమట, అందమునకు ప్రతిగా వాతయు ఉండును. చూస్తారంటే కనుక అంటే మంచి రూపం కలిగి ఉండటం, వాళ్ళు మీరు చక్కగా దేవుడు మంచి రూపం ఇచ్చేస్తే హ్యాపీ, ఏమి దాని గురించి పెద్దగా మీరేమి ఇదైపోకండి. కానీ అనవసరంగా ఆ అందాన్ని బట్టి అతిశయపడ్డారా అంటే మీరు కావాలని కొని తెచ్చుకుని అతిశయం. అందం ఉండటం తప్పు కాదు, అతిశయపడటం తప్పు. అలా చేయకండి అమ్మా. సరే, ఇక్కడికి వచ్చేసేయండి. అక్కడికే పేతృపత్రిక 1 పేతురు 3వ అధ్యాయం 3వ వచనం. జడలు అల్లుకొనుటయు బంగారు నగలు పెట్టుకునుటయు వస్త్రం కట్టుకోవద్దు అంటలే. వస్త్రం కట్టుకోకపోతే ఎలా కుదురుతుంది? కానీ ఉత్సవ వస్త్రాలు ఓవరాక్షన్ చేయడానికి వస్త్రాలు కట్టకండి. పైగా కొంచెం
మీకు బాధ అయినా ఈ మాట చెప్పేస్తాను. ఇప్పుడు వస్త్రాలంకరణలో వస్త్రాలు కూడా శరీరానికి కప్పేటట్టుగా ఉంటున్నాయా? ఒక్కొక్కళ్ళు వెనకాల వీపంతా కనపడిపోతుందండి. ఎక్కడో చిన్న పెద్దలాగా పెడుతున్నారు ఇలాగా. ఇక్కడ మొత్తం వీపంతా కనపడిపోయి వీపంతా నువ్వు పబ్లిక్లో చూపించుకుని అంత అంత దింపేస్తున్నావేంటి? ఆ వంపు అలా గూతులో పెట్టినట్టు అంత దింపేస్తే వీపంతా కనపడిపోతుంది. ఇంకెందుకు జాకెట్ నీకు? పోనీ ఇప్పుడు బ్యాక్ గురించే మాట్లాడాను. ఒకవేళ మళ్ళీ ముందు గురించి మాట్లాడితే అది అంత ఉదాసీనంగా ఉంటుంది. ఎందుక శరీరాన్ని కప్పుకుంటావా? వస్త్రం ఎందుకు? కప్పుకోవటానిక, విప్పు తిరగటానిక? కప్పుకోవటానికి. మరి అంటే కప్పుకుంటే మాత్రం మగవాళ్ళు మంచివాళ్ళు అంటే వాళ్ళు కప్పుకున్నా పాడు చేసే దుర్మార్గులు ఉంది లోకంలో. మరి నువ్వు శుభ్రంగా కప్పుకున్నా పాడు చేసే పరికమాల దుర్మార్గులు ఉన్నాయి ఈ లోకంలో. నువ్వు మళ్ళీ వాళ్ళకి ఏదో కనిపించినట్టు అలాగా ఏదో శరీరాన్ని కొంచెం ఎక్స్పోజ్ చేసినట్టు కనపడుతున్నావేంటి? ఇదేంటి? కనుక మీరు ఆలోచించండి. ఒక ఆడబిడ్డని చూసి పాపపు మోహపు దృష్టితో ఒకడు చూస్తున్నాడంటే అది మగోడు తప్పు ఖచ్చితంగా. కానీ వాడు నిన్ను అంతమందిలో నిన్నే చూడటానికి కారణం ఏంటంటే నువ్వే ఆస్కారం కలగజేసావు కనుక వాడి పాపంలో నువ్వు కూడా ఏమై ఉన్నావంటే పాలి భాగస్తురాలు అయి ఉన్నావు. అంటే నువ్వు బట్టను చూపించాలి, లేకపోతే ఏదన్నా కనిపించినట్టు కట్టుగట్టా, నీ కట్టును పెట్టా, లేకపోతే నీ వస్త్రాన్ని పెట్టా, నీ అలంకరణ పెట్టా, మొత్తానికి వెళ్ళేవాడిని నీ వైపు మరలా రెండోసారి చూసేటట్టుగా నువ్వు ఆకర్షించావంటే అది ఖచ్చితంగా ఎవరు తప్పది? నీ తప్పే, నీ మేకప్ తప్పేది. కనుక ఆడు చూస్తే నేనేం చేయనంటే మరి వాడు చూసేలా మరి నీ పక్కన చాలామంది ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళు చూడలేదు, నిన్నేం చూస్తున్నాడు అంటే నిన్ను చూడటానికి ఎందుకు వెనక్కి తిరిగాడంటే నిన్ను చూడటానికి ఏదో నీ దగ్గర స్పెషల్గా ఏదో ఉందన్నమాట. కనుక ఇలాంటి ఎదటవారు పాపపు దృష్టి కలగటానికి కారణంగా కూడా మీరు ఉండకూడదు. అలాగని చెప్పి మీరు నిజంగా దైవభక్తి కలిగిన స్త్రీలుగా ఉన్నా ఒకడు చూస్తాడు, అది వాడు తప్పు. కానీ వాడు చూడటానికి కారణం మీరయ్యారా, ఖచ్చితంగా అందులో మీ అపరాధం కూడా ఉంటుంది. కనుక అంటున్నాడు, జలాలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయును, వెలుపల అలంకారము మీకు అలంకారముగా ఉండక, అంటే వావరగా ఉండక ఏం చేయాలంటే సాధువైనట్టియు మృదువైనట్టియు గుణమను అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అంటే ఒక ఆడబిడ్డకు అలంకారం ఇప్పుడు ఏంటట? హృదయం. నీ హృదయం ఎంత బాగుందో దాన్ని బట్టి నీకు అలంకారం రావాలి తప్ప నువ్వు ధరించుకున్న వాటిని బట్టి, నువ్వు తగిలించుకున్న వాటిని బట్టి నీకు అలంకరణ రాకూడదు. కనుక ఒక ఆడబిడ్డకి అలంకరణ ఏంటట? హృదయం. మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారంగా ఉండవలెను. అది భర్త చూస్తాడు, ఎక్కడో చూస్తాడు అని అనుకోవద్దు. అది దేవుని దృష్టికి మిగుల విలువ కలది. అంటే మీరు ఏ అలంకారాలతో ఉంటున్నారు? హృదయంలో అంతరంగ స్వభావాన్ని బట్టి మృదువైన సాధువైన అలంకారంలో ఉన్నారా? లేదు తగిలించుకున్న అలంకారాల్లో ఉంటున్నారా? మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఇది ఎవరు చూస్తున్నారట? దేవుడు చూస్తున్నాడట. పైగా మీ నిజంగా హృదయం చక్కగా హృదయపు అంతరంగ స్వభావంలో మంచిగా ఉంటే మిమ్మల్ని చూస్తున్న దేవుడు మెచ్చుకుంటాడా? మెచ్చుకోడా? నా బిడ్డ అంటే అలా ఉండాలి, అంత జాగ్రత్తగా ఉండాలి, నా బిడ్డ అంత చక్కగా ఉంది, నా బిడ్డ ఎంత చక్కగా తన శరీరాన్ని కాపాడుకుంటుంది, ఇతరుల దృష్టి తన వైపుకు త్రెప్పబడకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. అది ఇతరుల దృష్టి నా మీద పడకుండా ఉండటానికి ఒక ఆడబిడ్డ జాగ్రత్తలు తీసుకోవాలి. అంతేగాని ఇతరులు నా వైపు త్రిప్పుకోవడానికి ఆడబిడ్డ రెడీ అవ్వకూడదు. అంటే ఇప్పుడు ఆడబిడ్డ రెడీ అవుతుందంటే దేనికి రెడీ అవ్వాలి? ఇతరులు నీ వైపు త్రిప్పుకోవడానికి రెడీ అవ్వాలా, లేదా ఏదైతే స్పెషల్ అట్రాక్షన్ ఉందో అది కనపడకుండా దాచుకోవడానికి రెడీ అవ్వాలా? అది సంగతి. ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు దాచుకోవడానికి సిద్ధపడుతున్నారా? గంటలో చూపించడానికి సిద్ధపడుతున్నారు. ఆలోచించండి, తప్పుగా అనుకోకండి. అంటే అందరూ అలా ఉంటారని నేనేమంటలే. నిజంగా దేవుని బిడ్డలుగా ఉండేవాళ్ళు ఉన్నారు, నిజంగా వాళ్ళకి
చేతులెత్తి నమస్కారం చేస్తాను నేను. కానీ ఏమాత్రం సిద్ధపడకూడదు. మనుషులుగా ముసలిదాల్లాగా వెళ్ళమంటావంటే మరి అక్కడ మంచోళ్ళు లేరు, అక్కడ వాళ్ళు పాపంలో పట్టడానికి నువ్వు కారకుడు అయితే ఎలా కుదురుతుంది? కనుక చాలా జాగ్రత్త అండి. అది దేవుని దృష్టికి మిగుల విలువగలదు. అటువలే ఇప్పుడు చెప్తున్నాడు, ఎగ్జాంపుల్స్ అడుగుతారు కదా మీరు, ఎవరున్నారు బాబు అలాంటోళ్ళు అంటావు కదా నువ్వు. అందుకని ఏమంటున్నాడంటే అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను అన్నాడు. ఏమండి, పరిశుద్ధ స్త్రీలట, దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకునిరి. అంటే అలంకరణ అంటే అర్థం ఏంటంటే లోబడటమే దైవికమైన అలంకరణ. నీ భర్తకు ఎంత బాగా లోబడుతున్నావు అనే దాని మీదే నువ్వెంత అందగత్తెవో, నువ్వెంత అందమైన స్వభావం కలిగిన దానివో అర్థమవుతుంది. అంటే భార్య అందం ఎందులో ఉంది? భర్తకు లోబడటంలోనే ఉంది. భర్త అందం ఎందులో ఉంటుందంటే భార్యని ఎంత ప్రేమగా చూసుకుంటున్నాడు అనే దాంట్లోనే భర్త అందం ఉంది. నువ్వు లోబడాలి, ఆయన నిన్ను ప్రేమించాలి. ఇక్కడే మీ అందం కనపడుతుంది. అర్థమైందా? ఆ తర్వాత చూడండి, అందుకని మళ్ళీ ఎగ్జాంపుల్ చెప్తా అంటున్నాడు. ఆ ప్రకారము అంటే ఏ ప్రకారము? పరిశుద్ధ స్త్రీలు తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకున్నారు అన్నాడే. ఆ వెర్షన్లో ఎవరుంటారట? శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. అంటే శారమ్మ గారు చరిత్రలో ఎక్కడైనా లోబడి ఉన్నట్టుగా కనపడిందా మనకి? శారమ్మ గారు ఎక్కడ లోబడలేదమ్మా. లోబడింది అంటానికి ఒకవేళ ఒక ఎగ్జాంపుల్ చెప్పమంటే ఏం చెప్తారు మీరు? యజమానుడని పిలుస్తూ లోబడతామేనంటే, యజమాని రా అని ఎలా పిలుస్తారు? వాళ్ళకెళ్ళి బొక్క ఓడి పిలిచినట్టు పిల్లలు పొడిచినట్టు పొడిచింది అనుకోండి, అది లోబడతామా? పిలుపులో కాదండి లోబడటం అనేది. ఎత్తగా శారమ్మ గారు అబ్రహాముకు లోబడిందట. చెల్లని చెప్పమన్నందుకు చెల్లని చెప్పింది కనుక లోబడినట్ట. అమ్మ చెప్పండి. వాళ్ళ కోసం ప్రిపేర్ చేయమన్నప్పుడు వెంటనే వెళ్ళి ప్రిపేర్ చేసి పెడుతుంది. అప్పటికప్పుడు అతిథులు వచ్చినప్పుడు దేవదూతలు వస్తారు. అతిథులు వచ్చినప్పుడు ఆ వయసులో కూడా ఈయన పరిగెత్తేస్తూ ఉంటాడు అబ్రహాం గారు. ఆవిడ కూడా దాదాపుగా 2 మానికలు పిండట, 3 మానికల ఆ పిండి పిసికి, మెత్తని పిండి, మళ్ళీ మామూలు పిండి కూడా కాదట. దాన్ని పిసికి అతిథుల కోసం చేసిందంటే ఇప్పుడు ఆ రొట్టెలు చేసింది కనుక లోబడినట్ట. ఒకవేళ రొట్టెలు చేసింది అన్న ఎగ్జాంపుల్ బైబిల్లో లేదనుకోండి, అంటే శారమ్మ గారు లోబడినట్టు కాదా? అంటే రొట్టెలు చేసినందుకే, అంటే మంచి ఎగ్జాంపుల్ చెప్పింది కాదంటలే, కానీ రొట్టెలు చేసినందువల్లే మంచిది అని అనుకుంటే హాగర్ని ఇంట్లోంచి తరివేసి దాకా ఒప్పుకోలేదు. మరి అక్కడ శీలపకుడు ఇలా కనపడుతుందా? ఇప్పుడు శారమ్మ లోబడేదా శీల్దా? కనుక టోటల్గా దేవుడిచ్చిన సాక్ష్యం మనం కాదండి. కొన్ని సందర్భాలు చీలితనంగా పెంకితనంగా కనపడినా టోటల్గా దేవుడు ఏమంటున్నాడంటే ప్రారంభం నుండి చివరి వరకు కూడా లోబడింది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఆదికాండం 30వ అధ్యాయం 1వ వచనం చదవండి తల్లి. రాహేలు ఎలా చెలరేగిపోతుందో అలాంటి చెలరేగుడు రేగాలి అంటే కనుక శారమ్మ గారి దగ్గర ఎన్ని అవకాశాలు ఉన్నాయో చూడండి ఒకసారి. అమ్మ ఆన్లైన్లో ఉన్న వాళ్ళు అందరూ ఉన్నారా లైన్లో? ఓ చెయ్యి ఎత్తారు. 30వ అధ్యాయం 1 నుంచి, ఆదికాండం 30 1వ వచనం. ఒక చెయ్యి లేచింది, మరి మిగిలిన ఏం చేస్తున్నారు చూద్దాం. రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవుట చూచి తన అక్క ఎంతో అసూయపడి, ముందు అక్క ఎంతో అసూయపడింది. తర్వాత ఏమంటుంది? యాకోబుతో నాకు గర్భఫలము ఇమ్ము, లేని ఎడల నేను చచ్చిపోతాను అంటుంది. అంటే అసలు అలాంటి ఆర్గ్యుమెంట్ దిగితే భార్య మొగుడికి మనశ్శాంతి ఉంటుందండి.
ఇప్పుడు భర్త పిల్లల్ని ఇచ్చే పని పోనీ యాకోబుదా, పోనీ యాకోబులో ఏమైనా తప్పు ఉందా? లేదు కదా, ఆల్రెడీ లేక పిల్లలు పుడుతున్నారు కదా, పోనీ యాకోబు లేదు మెడిసినల్గా ఏదన్నా ఇబ్బంది ఉంది అని అనుకోవడానికి లేదు కదా. ఇప్పుడు నిజంగా నీ అక్కగారికి పిల్లలు పుట్టాడు నీ భర్త వల్ల, నీ కలగట్లేదంటే ముందు ఎవరు ఎవరు ఇచ్చేసుకోవాలి అసలు ఆలోచించుకోవాలండి జనరల్గా. అలాంటిది అలాగ చెలరేగిపోయే రాహేలు ఉన్నప్పుడు నిజంగా శారమ్మ గారు కూడా అలా చెలరేగిపోవాలంటే ఎంత చెలరేగిపోవాలండి. కానీ అక్కడ కూడా తన భర్తని పల్లెత్తి మాట, పిల్లల కోసం పల్లెత్తి మాట అన్న దాఖలా కూడా లేదు. ఎందుకంటే అసలు ఆడబిడ్డలు ఈ విషయంలోనే ఎక్కువ పట్టుబడతారండి. పట్టుచీరల గురించి బంగారాల గురించి తర్వాత అది ఇప్పుడు. కానీ ఒకప్పుడు వాళ్ళు ప్రిస్టేజియస్గా తీసుకునేది ఏంటంటే తన భర్త వల్ల బిడ్డలు కలిగితే వాళ్ళకున్నంత ఆనందం గొప్పది, కలగకపోతే వాళ్ళ భర్తని అన్ని రకాల మాటలు అనేసేవారండి. కానీ ఏనాడు అబ్రహాంని శారమ్మ గారు ఆ మాట అనలేదన్నమాట. అక్కడే కనపడుతుంది ఆవిడ లోపడుతూ. తర్వాత ఈ పిండి వంటలు చేయటం కానీ లేకపోతే యజమాని అని పిలిచే పిలుపులో కానీ ఇవన్నీ తర్వాత సంగతి. కానీ భర్తని నాకు బిడ్డలు ఎందుకు కలగట్లేదు, నువ్వు నాకు ఇస్తావా చస్తావా, లేకపోతే నన్ను సావమంటావా, నిన్ను చంపేయమంటావా? ఆవిడ కాబట్టి రాహిలు కాబట్టి నేను సత్తానంది. ఇప్పుడు మన వాళ్ళు అయితే ఏమంటారు, ఎదుగు ఎగలు పలికిమాలోడు ఎదుగు ఎగలు నువ్వు సావు అనే కాడికి బయలుదేరుతారు. వద్దండి. కనుక అక్కడ చూస్తాడు దేవుడు. ఏంటి బిడ్డలకు లేట్ చేస్తున్నాను, దీన్ని బట్టి వీళ్ళ లోబడి తత్వం ఏమైనా నాకు అర్థమవుతుందేమో అని చూస్తాడు. అంటే దేవుడు ఇచ్చి టెస్ట్ చేస్తాడు మనల్ని, ఇవ్వక కూడా టెస్ట్ చేస్తాడు. కనుక శారమ్మ గారి ఎగ్జాంపుల్ చెప్పాడు. సరే, ఇది ఇక్కడికి ఆపి ఇంకో 2 ఎగ్జాంపుల్ చెప్పి ముగించేస్తాను. ఒకసారి ఉమెన్స్ మీటింగ్ సందర్భంగా ఇంకొక వచనం కూడా చదువుదాం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం. సామెతలు దొరకలేదమ్మా ఎంత, మరి దొరికినప్పుడు చదువుతాకి ఏంటి అంతసేపు? జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుందట. 3 రాళ్ళు ఏం చేస్తుందట? కట్టుకున్న ఇల్లుని ఓడబెరుక్కుంటుందట. అంటే ఇప్పుడు 2 రకాల స్త్రీలు మనకి ఇక్కడ కనపడుతున్నారు. ఒక ఆవిడేమో లేని ఇంటిని కట్టుతుంది జ్ఞానం చేత. ఒక ఆవిడ ఉన్న ఇంటిని ఏం చేసుకుంటుందంటే ఓడబెరుక్కుంటుంది. ఇప్పుడు ఉన్న ఆడబిడ్డలు మీరు ఎలా ఉన్నారో ఆలోచించుకోండి. జ్ఞానవంతులైతే మీరు మీ ఇంటిని, మీ కుటుంబాన్ని, మీ సంసారాన్ని కట్టుకోవాలి. ఇంటి అంటే ఏదో కేవలం నీ గోడల ఇల్లు కాదండి. కుటుంబాన్ని కట్టుకోవటం, బిడ్డల్ని కట్టుకోవటం, భర్తను కట్టుకోవటం, బంధువులను కట్టుకోవటం, ఇది కట్టుకోవటం అంటే. అదే 3 రాళ్ళు ఏం చేస్తుందంటే తన చేతులతో తన ఇల్లు తనే ఓడబెరుక్కుంటుంది. అంటే ఇల్లు మీకు పందిరేశారంటారు సార్, అలాగనమాట. ఇప్పుడు 2 రకాలైన స్త్రీలు కనపడుతున్నారు. ఇప్పుడు ఉమెన్స్ డే విశేషం ఎవరు చెప్పాలి? ఇప్పుడు మనం జ్ఞానవంతురాలు చెప్పకపోయినా ఆవిడ ఏమందో, ఈ 3 రాళ్ళు చెప్పలేదు అనుకోండి, మనల్ని పీకి పాత్ర వేస్తుంది ఇప్పుడు లేనిపోని కూడా. కనుక ఎవరికైనా చెప్తున్నాం. ఇప్పుడు ఏం చేస్తాం మరి? ఒక మెసేజ్ అలా పెట్టేసాం అనుకోండి, అందులో జ్ఞానవంతులు చూసుకుంటారు, ఈ మూర్ఖులు కూడా చూసుకుంటారు మొత్తానికి. ఇంతకీ నువ్వు పోస్ట్ పెట్టేవాళ్ళు మనం వెళ్ళేటోళ్ళు మనమేమైనా పెద్ద వస్తాదులు పెట్టి మనం ఇదే. ఏమంటే మీరు ఇన్ని పోస్టులు పెడుతున్నారు కదా, అమ్మో స్టేటస్లో, వాట్సాప్లో, ఫేస్బుక్లో తెగ పోస్ట్ పెట్టేస్తారు కదా. ఏదో ఒక వారం కిందట ఏం పోస్ట్ పెట్టారో చెప్పండి. మీరు పెట్టిన పోస్ట్ ప్రకారంగా మీ బ్రతుకు ఏం సరి చేసుకున్నారో చెప్పండి. మీరు ఎదటోడికి పెడతానికే తప్ప పోస్టులు మనం పాటించడానికి ఎవడో పెడతానే. అసలు నీకు గుర్తే ఉండదు. ఇక నువ్వు పాటించావన్న గ్యారంటీ ఏముంది? మరి నువ్వు పాటించినప్పుడు ఎదటోడు చెప్తున్నావేంటి? అది 2వ తప్పు. నువ్వు పాటించి చెప్తే ఓకే, పాటించకుండా ఎదటోడు చెప్పావనుకో అదేమవుతుంది. కనుక ఇప్పుడు ఈ 2 రకాల స్త్రీలను చెప్పాలి. ఇప్పుడు జ్ఞానంతో తన ఇంటిని కట్టుకున్న స్త్రీ ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి. 3 రాళ్ళు తన ఇంటిని పెరుక్కుంది కదా, 2 ఎగ్జాంపుల్. ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాలి. అమ్మ మీరు చెప్పండి, జ్ఞానంతో తన ఇంటిని కట్టుకున్న ఆడబిడ్డకి ఎగ్జాంపుల్ చెప్పండి అమ్మ. ఆన్లైన్లో ఉన్న బిడ్డలు
అంటే వీళ్ళు వింటలేదని అర్థం. అసలు ఉన్నారమ్మా, ఉన్నారంట, చెయ్యి ఎత్తారు, ఇద్దరు ఎత్తారు. 3 రాళ్ళకి ఎగ్జామ్. అదేలే కాస్త అంత అందించాలి నీకు. వెనక్కి తిరిగి ఉప్పు స్తంభం అయిపోయింది. ఆవిడ ఎవరికి ఎగ్జాంపుల్? 3 రాళ్ళకి ఎగ్జాంపుల్. రూతమ్మ ఓపికతో తన ఇంటిని కట్టుకుంది. రైట్, టాల్ చేసి జ్ఞానవంతురాలు 3 రాళ్ళు. ఫస్ట్ ఎగ్జాంపుల్ దాస్ ఏం చెప్పాడు? 3 రాళ్ళలో ఉప్పు వెనక్కి తిరిగి ఉప్పు స్తంభం అయిపోయింది. 3 రాళ్ళు ఎవరో? లోతు భార్య. రూత్ ఏమో జ్ఞానవంతురాలకి ఎగ్జాంపుల్. ఇంకా ఎస్తేరు, వెరీ గుడ్. ఎస్తేరు జ్ఞానవంతుల లెక్కల్లోకి వస్తుంది. తన జాతినే కాపాడుకుంది ఎస్తేరు, జ్ఞానవంతుల లెక్కలో వచ్చింది. ఇంకా అన్న ఒక వ్యభిచారపు స్త్రీ తన ఇంటిని కట్టుకుంది కదా అన్న. వెరీ గుడ్ చెల్లి. అదే ఈవేళ నేను చెప్పబోయే అంశం కూడా. రాహబు తన ఇంటి వారిని కాపాడుకుంది. రాహబు ఆ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చెప్తాను, సిద్ధపడుతున్నాను. తర్వాత ఒక శారా, ఇప్పుడు ఇందా చెప్పుకున్న శారా కానీ, రెబకా కానీ, మరియా కానీ, అమ్మ వీళ్ళందరూ కూడా ఉత్తమ ఇల్లాలు. బైబిల్లో ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా తట్టుకుని నిలబడ్డారు వాళ్ళు. సరే, ఇప్పుడు జ్ఞానం కలిగి ఇంటి కట్టుకున్న ఆవిడ రాహాబు గురించి చెప్తాను. మరి జ్ఞానం లేకుండా ఇంటిని పాడు చేసుకున్న ఆవిడ గురించి ఇంకొక ఎగ్జాంపుల్ ఏమైనా చెప్తారమ్మా? చెప్పకపోతే నేను చెప్తాను, కంగారు ఏం పడకండి. రైట్, వెరీ గుడ్. ఇప్పుడు ఇంటిని కట్టుకున్న ఆవిడ గురించి వెళ్తాం. మేకాలు 3 రాళ్ళమ్మా. మంచిదా చెడ్డదా? మేకాలు మంచిదా చెడ్డదా ఏమ్మా? మంచి ఉందండి, చెడ్డ ఉంది కదా అన్ని గారు. కాపాడిందండి భర్త ప్రాణాలు. ఇప్పుడు మనకి ఏదో ఒకటే కావాలి, ఇప్పుడు ఏంటన్నారు? యెజబెలు దుర్మార్గురాలు. 3 రాళ్ళకి సాదృశ్యం ఎందాక చెప్పుకున్నాం కదా. సరే, ఏదేమైనా ఇప్పుడు రాహాబు, ఉత్తమ ఇల్లాలకి రాహాబుని చూద్దాం. యెహోషువ గ్రంథం చాలా చక్కని మ్యాటర్ చెప్తారండి మీకు. చాలా హార్ట్ టచింగ్ పాయింట్. నాకు ఇది చాలా ఇష్టమైన టాపిక్. నాకు రాహాబు గురించి చాలామంది చాలా తప్పుగా మాట్లాడతారు. అంటే వేశ్య, ఒకప్పుడు వేశ్య, కానీ విశ్వాసురాలు అయ్యాక, విశ్వాసురాలు పుట్టుకతోనే విశ్వాసురాలు అనుకున్న వాళ్ళందరినీ ఓవర్టేక్ చేసేసిందండి. విశ్వాసులు అంత గొప్పదే. చివరికి యేసుప్రభు వంశావళిలో రావటానికి కూడా కారకురాలు అయిపోద్ది. అంత ఉత్తమ ఇల్లాలి ఆవిడ. అర్థమైందా? సరే, యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 12-13 వచనాలమ్మ. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 12-13. ఇద్దరు వేగుల వారిని కాపాడిన తర్వాత వాళ్ళ దగ్గర ప్రమాణం తీసుకుంటుంది. ఏమనంటే, నేను మీకు ఉపకారం చేసి తిని కనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారము చేసి నాకు నిజమైన ఆనవాళ్ళుని ఇచ్చి. చూడాలి, ఒక ఆడబిడ్డ ఎవరిని కాపాడాలనుకుంటుందట? నా తండ్రియు, నా తల్లియు, నా అన్నదమ్ములను, నా అక్క చెల్లెండ్లను, వారికి కలిగి ఉన్న వారందరూ చావకుండా బ్రతుకనిచ్చి అనేది మీరు అండర్లైన్ చేసుకోండి. చావకుండా బ్రతుకనిచ్చి రక్షించున్నట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణం చేయుడనెను. రక్షించిన ఆయన, నేను మీకు చేసిన హెల్ప్కి మీరు నా తండ్రిని, తల్లిని, నా అన్నదమ్ముల్ని, అక్క చెల్లెండ్రిని అందరినీ మీరు, వాళ్ళ బంధువులు కూడా కాపాలంటుంది. అప్పుడు వాళ్ళన్నారు, ఒక రూల్ పెట్టారు. అందుకు ఆ మనుషులు ఆమెతో, నీవు మా సంగతి వెల్లడి చేయని ఎడల మీరు చావకుండునట్లు మీ ప్రాణములకు బదులుగా మా ప్రాణం ఇచ్చేదము. ఏమండి? యెహోవా ఈ దేశమును మాకిచ్చినప్పుడు నిజముగా మేము నీకు ఉపకారం చేసేదమనేది. ఆమె ఇల్లు పట్టణపు ప్రాకారము మీద ఉండెను. అంటే పట్టణపు ప్రాకారం అంటే లోన నుంచి బయటికి వెళ్ళే వాళ్ళు కనపడతారు, బయట నుంచి లోనికి వచ్చేవాళ్ళు కనపడతారు. అంటే వేష వృత్తి చేసేవాళ్ళు అందరినీ అబ్జర్వ్ చేసి ఎవరినైనా
ఇన్వైట్ చేయటానికి వీలుగా ఉన్న ఇల్లు అది, ప్రాకారం మీద, అంటే హైట్ ప్లేస్లో ఉంటుంది. ఆ నెత్తి మీద నుంచి వాళ్ళు ఇటు లోనికి వచ్చే వాళ్ళని ఏం పిలవచ్చు, బయటికి వెళ్ళిన వాళ్ళు కూడా పిలవచ్చు. ఆ ప్రాకారం మీద ఉందట. ప్రాకారం మీద నివసించినది కనుక త్రాడు వేసి కిటికీ ద్వారా వారిని దింపేసిందట. ఆమె అంటుంది, మిమ్మల్ని ఇదంతా ప్లానింగ్ చెప్తుంది, అంతా వదిలేసి ఓ పని ఇక్కడి నుంచి చదవండి. 18 వచనం. నీవు మమ్మను దించిన ఈ కిటికీకి ఈ ఎర్రని దారము, ఈ కిటికీకి ఎర్రని దారము కట్టి నీ తండ్రిని, నీ తల్లిని, నీ అన్నదమ్ములను, నీ తండ్రి ఇంటి వారిని అందరినీ నీ ఇంట చేర్చుకొనుము అంది. ఇప్పుడు నిజంగా ఎంత రిస్క్ చేసి వాళ్ళని కాపాడిందో చూడండి. రాజు కూడా తెలిసిపోయిందండి. ఇద్దరు వేగుల వారు వచ్చారట, నీ ఇంటికి వచ్చారట, వాళ్ళు ఎక్కడున్నారో చెప్పని రాజు సేవకులు పంపించేస్తాడు, చంపేస్తాడు. ఇక ప్రాణానికి తెగించి ఇశ్రాయేలీల తరపు వచ్చిన వేగుల వారిని కాపాడిందే. ఇప్పుడు అసలు రిస్క్ చెప్తాను చూడండి. వేగుల వారిని ప్రాణాలకు తెగించి కాపాడటం కూడా పెద్ద రిస్క్ కాదండి. అసలు రిస్క్ ఏంటంటే, వీళ్ళు ఏమన్నారు తెలుసా? ఇదిగో నీ తండ్రులైనా, నీ తండ్రినైనా, అన్నదమ్ములైనా, అక్కదిళ్ళైనా, నీ బంధువులైనా అందరినీ నీ ఇంటికి పిలిపించాలి, ఎక్కడ ఉంటేనే కాపాడతామన్నారు. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఇంతవరకు వేష వృత్తిలో బ్రతుకుతున్న ఏ ఆడబిడ్డ ఇంటికైనా తండ్రి అన్నవాడు వస్తాడా? ఇది చాలా కష్టమైన టార్గెట్ ఆ బిడ్డకి. నిజంగా వేగుల వారిని దాచింది, రాజు ఆజ్ఞకు భయపడకుండా, రాజుకు భయపడకుండా ప్రాణానికి తెగించి కాపాడింది. అక్కడే మనం అబ్బో రాహాబు చాలా డేర్గా మంచి డెసిషన్ తీసుకుని బిడ్డలు కాపాడిందని అనుకుంటున్నావే, దానికంటే కష్టమైన పని ఏంటో తెలుసా? మీ నాన్న మొన్నటి వరకు వ్యభిచారం చేసావే, నీ ఇంటికి తండ్రిని పిలిస్తే ఏమంటాడు తెలుసా? అమ్మ నేను రాకూడదు నీ ఇంటికి, నేను తండ్రిగా నేను వచ్చినా చూసేవాళ్ళు ఏమనుకుంటారోనమ్మ, నేను నీ ఇంటికి రాను అంటాడు. అమ్మ అంటది, అమ్మ రా అమ్మ నా ఇంటికి రా అమ్మ అంటే, ఒకవేళ వస్తే నువ్వే రా ఎక్కడికి, ఏదో ముద్దబాడేస్తాం, అంతేగాని మేము నీ ఇంటికి వచ్చి నీ ఇంటి దగ్గర ఉండమంటే మేము ఉండం, మా ప్రాణాలు పోయినా మీ ఇంటికి రాము. తర్వాత అక్క చెల్లెండ్రులు ఉన్నారు, అమ్మ అక్కోళ్ళు చెల్లెళ్ళు రండి అంటే, ఏమే మా భర్తలు మాతో కాపురాలు చేయాలా? నీ ఇంటికి వస్తే విటులు బయట నుంచి వచ్చేవాళ్ళు మమ్మల్ని కూడా ఏమనుకుంటారు, మమ్మల్ని కూడా వేషలు అనుకునే ప్రమాదం ఉంది. మేము ఎలాగొస్తామనుకున్నావే నీ ఇంటికి, ఏం ముఖం పెట్టుకుని నీ ఇంటికి రమ్మంటున్నా మమ్మల్ని అని అక్క చెల్లెల్ని ఎంత చెప్పుంటారండి. అన్నదమ్ములు ఎంత పౌరుషవంతులై ఉంటారండి. తన చెల్లిని చెరిపారని, ఎవరిని దేనాన్ని తెలిపారని మొత్తం దేశంలో ఉన్న మగవాళ్ళందరూ ఓచకోత కోసేస్తారండి. ఇశ్రాయేలీల్లో షిమి అనేవాడు, లేవి అనేవాడు, అలాంటి వాళ్ళు, అలాంటి జాతిలోంచి వచ్చిన పురుషులు అన్నదమ్ములు వాళ్ళెంత పౌరుషం కలిగి ఉంటారండి. కానీ వాళ్ళందరినీ కన్విన్స్ చేసి ఆ ఇంట్లో కూర్చోబెట్టింది. నిజంగా అక్కడండి రాహాబు యొక్క కెపాసిటీ అర్థం చేసుకోవాలి. అర్థమవుతుందా? అప్పుడు చూడండి ఇప్పుడు ఎలా కాపాడుకుందో 6వ అధ్యాయానికి రండి. ఇప్పుడు యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 22వ వచనం నుంచి. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 22 నుంచి. అయితే యెహోషువ ఆ వేశ్య ఇంటికి వెళ్ళి మీరు ఆమెతో ప్రమాణము చేసినట్లు ఆమెకు కలిగిన వారినందరినీ అక్కడ నుండి తోడుకుని రండిని దేశమును వేగు చూచిన 2 మనుషులతో చెప్పగా, ఎందుకంటే వాళ్ళే కదా ఆవిడ చేత కాపాడబడ్డారు, ఆవిడకి వాళ్ళే ఐడెంటిఫై చేయగలరు ఆవిడని, కనుక వాళ్ళని మీరే వెళ్ళండి నాయన, మీరే కాపాడబడ్డారు, మీకే తెలుసు కనుక వేగుల వారైన ఆ మనుషులు పోయి రాహబును, ఆమె తండ్రిని, ఆమె తల్లిని, ఆమె సహోదరులను, ఆమెకు కలిగిన వారందరినీ వెలుపలకు తోడుకొని వచ్చిరి. ఇది జ్ఞానవంతురాలు. ఒకప్పుడేమో ఏం చేసిందో, ఎందుకు చేసిందో చేసింది, కానీ తాను విడిచిపెట్టిన తర్వాత తన కుటుంబీకులందరినీ కాపాడుకుంది. ఇలాంటి ఉత్తమ బిడ్డ ఎవరుంటారండి వేళ? ఇలాంటి పిల్లలు నిజంగా తన కుటుంబాన్ని కాపాడుకోవాలన్న ఆలోచన, నన్ను ఏమనుకుంటారో అదంతా పక్కన, ఒకవేళ తిడితే తిట్టారు, కానీ నా అమ్మ, నా నాన్న, నా అన్నదమ్ములు, నా అక్కచెల్లెలు మాట అంటే పడతాం, ఏముంది, కానీ వాళ్ళు మాత్రం చావకూడదని కోరుకుంటారు. నన్ను తిట్టేలా ఉంటే వీళ్ళని ఎంత కాపాడాలి, నన్ను తిట్టేవాళ్ళని నేనెంత కాపాడాలని అనుకుంటే వాళ్ళందరూ చచ్చిపోతారండి. కనుక అందరినీ కాపాడుకుందట. చూడండి
తన ఇంటి వారిని అందరినీ వారు వెలుపలకు తోడుకొని వచ్చి ఇశ్రాయేలీల పాళెము వెలుపల వారిని నివసింపచేసిరి. అంటే యాక్చువల్గా ఒక వేశ్య కుటుంబానికి సంబంధించిన వారిని ఆ ఏరియాలో ఉండనిస్తారండి? ఉండనివరే. కానీ ఆమె యొక్క క్యారెక్టర్ తర్వాత ఎబ్రీ పత్రికలో రాస్తాడు, రాహాబును వేశ్య విశ్వాసమును బట్టి అని ఉంటుంది. అంటే ఆవిడ ఇప్పుడు వేశ్య కాదు, ఒకప్పుడు సంగతి. విశ్వాసమును బట్టి వేగుల వారిని చేర్చుకుని ఉత్తమ స్త్రీగా ఇదైంది. తర్వాత యేసుప్రభు వంశావళిలో కూడా ఆ బిడ్డ ఎంటర్ అయింది. ఇక అంతకంటే భాగ్యం ఉందండి. కనుక ఇశ్రాయేలీల జనాంగం మధ్య నివసించడానికి యోగ్యురాలు అవటం కాదట, యేసుప్రభు వంశావళిలో కూడా ఒక పితరుల కుటుంబానికి చెందింది. ఇది జ్ఞానవంతురాలైన స్త్రీ. ఇప్పుడు ఒక ఉత్తమ విలన్ చూపిస్తాను చూడండి. 2వ రాజుల గ్రంథం 11వ అధ్యాయం. ఇందాక యెజబెల్ అన్నారే, ఆవిడ అమ్మగారి ఈవిడ. ఆవిడ ఇది 2వ రాజుల గ్రంథం 11వ అధ్యాయం. 2వ రాజుల గ్రంథం 11వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. ఒక ఆడబిడ్డ తన 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 ఇంటి వారిని కాపాడాలో అనుకునే ఆడబిడ్డను చూసాం. ఇక్కడ ఈవిడేం చేస్తుందో చూతురుగానండి. అహజ్యా తల్లి అయిన అతల్య తన కుమారుడు మృతి పొందానని తెలుసుకుని, అంటే రాజకుమారుడు, రాజుగారి తల్లి ఈవిడ. కొడుకు అంతవరకు రాజరకం చేశాడు, కొడుకు చచ్చిపోయాడు. కొడుకు చచ్చిపోతే అయ్యో నా కొడుకు ప్లేసులో ఇంకెవరినైనా అపాయింట్ చేయాలి, రాజ్యం శత్రువులు తెలిస్తే వాళ్ళు వచ్చేస్తారని అనుకోకుండా నేనే ఈ సింహాసనం మీద కూర్చోవాలి కనుక మిగిలిన ఏ కొడుకులు కూడా బ్రతకనివ్వకూడదు అనుకుందండి. ఓ కొడుకు చచ్చిపోయాడని, అంటే ఆ కొడుకు పరిపాలన చేసినప్పుడు కూడా దీనికి రాజ్యాకాంక్ష ఉందన్నమాట. వాడు ఎప్పుడు చేస్తాడా అని చూసింది. వాడు చచ్చిపోయిన వెంటనే ఇంకా నేను అధికారం, నాకు హక్కు ఉందని ఎవడైనా హక్కుదారులు ఎవడైనా నామినీస్ వస్తారేమని మొత్తం రాజకుమారులందరినీ చెప్పించేసిందట. ఇది చూడండి. అతల్య తన కుమారుడు మృతి పొందనని తెలుసుకొని లేచి రాజకుమారులందరినీ నాశనము చేశాను. అంటే ఆవిడ వేశ్య అయినా తన కుటుంబాన్ని అందరినీ బ్రతికించి రక్షించుకోవడానికి ప్రయత్నం చేసిన ఆవిడ ఎవరు? రాహబు. రాజ్యకాంక్షతో తన బిడ్డల్ని, ఈవెన్ మనవణ్ణి కూడా చంపేయటానికి ఇప్పుడు ప్రయత్నం చేస్తే ఆ మనవణ్ణి వాడి మేనత్త కాపాడుతుందండి. ఇప్పుడు ఎవరు అహజ్యా అనేవాడు ఉన్నాడా, వాడు చచ్చిపోయాడా, వాడికి సహోదరి ఒక ఆవిడ ఉంటే ఇప్పుడు చచ్చిపోయినాడు కొడుకుని ఆ మేనత్త కాపాడుతుంది. చూడండి అక్కడ చదువు కిందకు వచ్చేటప్పటికి, రాజైన యెహోరాము కుమార్తెయు అహజ్యాకు సహోదరి అయిన యెహోషబ అహజ్యా కుమారుడైన యోవాషును, అంటే యోవాషు చిన్నపిల్లడు, ఇప్పుడు మనవడు అవుతాడు. ఇప్పుడు అతల్యకు మనవడు అవుతాడు. కొడుకు బిడ్డను కూడా మనవడిని కూడా చంపేస్తానికి సిద్ధపడితే ఆ మనవడు దొరకకుండా మేనత్త కాపాడింది. తండ్రి చచ్చిపోయాడు కదా. మరి తండ్రి చచ్చిపోతే అయ్యయ్యో మా అన్నయ్య గారి బిడ్డ లేదా తమ్ముడి బిడ్డ మొత్తానికి నా మేనల్లుడిని నేను కాపాడుకోవాలని ఆ మేనల్లుడి యొక్క దాదిని కాపాడిందట. చూడండి. యోవాషును హతమైన రాజకుమారులతో చంపబడకుండా అతన్ని రహస్యముగా తప్పించను కనుక వారు అతనిని అతని దాదిని పడక గదిలో అతల్యాకు మరుగుగా ఉండుట చేత అతడు చంపబడకుండెను. అతల్యా దేశముని ఏలుచుండగా, అంటే మొత్తం కొడుకుల్ని మనవళ్ళందరం చెప్పేసి అది రాజ్యం చేస్తుంటే అతల్య దేశముని ఏలుచుండగా ఇతడు 6 సంవత్సరములు యెహోవా మందిరమందు దాదీతో కూడా దాచబడి ఉండెను. మీరు ఆలోచించండి. ఇక్కడ ట్విట్ ఏంటంటే వీడి మనవడిని చంపేస్తుందని తెలిసినా వీళ్ళు ఎక్కడో వేరే దేశం ఎక్కడికో వేరే చోటకి తీసుకెళ్ళి దాయలేదట. ఎక్కడ దాచారట? యెహోవా మందిరంలో దాచారట. ఏమండి యెహోవా మందిరంలో ఎందుకు దాచారు తెలుసా? చరిత్ర తెలుసా? ఈ మేనత్త యొక్క భర్త యాజకుడు. ఆయన మేనత్త భర్త యాజకుడు. అంటే యెహోవా మందిరంలో యాజకత్వం చేస్తాడు కనుక ఆ భర్త మామగారు ఆ బిడ్డను కాపాడతాడు, చిన్న బిడ్డ. రెండోది ఏంటంటే యెహోవా మందిరంలో 6 సంవత్సరాలు దాచాడని అంటే అర్థం ఏంటంటే ఈ పనికిమాలిన అతల్య దేశాన్నంతా చెలరేగుతుంది కానీ దేవుని మందిరానికి వచ్చే అలవాటు లేదనమాట దీనికి. అది ఎలాగ రాదని తెలిసే ధైర్యంగా దేవుని మందిరంలో పెంచుతున్నారు దాన్ని. అంటే ఈవిడికి దేవుని మందిరానికి వెళ్ళే అలవాటు లేదు చూసారా. కనుక
అంత దుర్మార్గాలు అంటే ఇప్పుడు ఈవిడ ఎవరో ఉన్న ఇంటి వారిని ఏం చేసింది? చంపుకుంది. ఉన్న ఇంటి వారిని కాపాడుకుంది ఆవిడ. కనుక ఉమెన్స్ డే సందర్భంలో మీరు ఈవేళ మీ పిల్లల్ని మీ ఇంటి వారిని కాపాడుకుంటున్నారా, చంపుకుంటున్నారా? అదేంటంటే పాస్టర్ గారు అంత మాట అనేసారు, మేము ఎక్కడన్నా మా పిల్లలు చంపుకుంటామా ఏంటి అని అంటున్నారు మీరు. కానీ సెల్ ఫోన్లు ఇస్తున్నారా మీ పిల్లలకి? అయితే చంపుతున్నారు. స్లో పాయిజన్ పెట్టారు. బిడ్డకి స్ట్రాంగ్ పాయిజన్ ఇచ్చేస్తే వెంటనే చచ్చిపోతాడు. కానీ ఒక్కో సొక్క ఇచ్చి ఎవరంటే ఇచ్చారనుకోండి నిదానంగా చస్తాడు. కనుక మీ పిల్లల్ని మీరు చంపుకుంటున్నారా లేదా? గారం చేస్తున్నారా? దేవుని భయంలో కాకుండా లోకపు మర్యాదలో పెంచుతున్నారా? అయితే అతలియే బెస్ట్, ఎందుకంటే ఒక్క దెబ్బకి చంపేసింది ఆవిడ. మీకంటే అతలియే బెస్ట్, ఫిజికల్గా చంపింది. కానీ మీరు స్పిరిచువల్గా మీ పిల్లల్ని చంపేస్తున్నారు. ఒకవేళ అతల్య చేతిలో కట్టుగా వాతం చేత ఒక బిడ్డ చచ్చిపోవడం అనుకోండి, పరలోకంలో పోతాడాడు. కానీ మీరు నరకానికి పంపుతున్న సెల్ ఫోన్లు ఇచ్చి గారం చేసి సినిమాలు చూపించి ఈ లేనిపోని స్టంట్లన్నీ వేపించి పిల్లల్ని శారీరకంగా బ్రతికిస్తూనే, ఇప్పుడు అన్నం తినిపెట్టడానికి సెల్ ఫోన్ ఇచ్చావు, శరీరానికి కావాల్సిన ఆహారం పెట్టడానికి ఆత్మను పాడు చేసి సెల్ ఫోన్ ఇచ్చావు. శరీరాన్ని పోషిస్తున్నావు, ఆత్మని చంపుతున్నావు. కనుక ఇప్పుడు అతల్యాలు ఉన్నారా? ఇప్పుడు మనలో జాగ్రత్త. మీరు రాహాబు లాంటి కాపాడుకునే తల్లి అవ్వాలి తప్ప, అంటే శారీరకంగా కాపాడుకోవాలి, స్పిరిచువల్గా కూడా కాపాడుకోవాలి. అంతేగాని శారీరకంగా మా బిడ్డల్ని బాగా పోషించేస్తున్నామని స్పిరిచువల్గా వారు దేవునికి దూరం అయిపోయారంటే రేపొద్దున మీరు దేవునికి లెక్క చెప్పాల్సి వస్తుంది. అక్కడ అర్థమైంది అనుకుంటున్నాను. జ్ఞానవంతురాలుగా ఉండండి, ఇంటిని కట్టుకోండి. మూఢురాలుగా ఉండి మీ ఇంటిని ఓడబెరుక్కోకండి. అర్థమైంది అనుకున్నా. దేవుడు మేము దీవించును గాక. ఆమేన్.